హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వీలాగ్స్. ఈరోజు ఒక సరికొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. దాని పేరే చేపల ఫ్రై. చేపలతో ఏదైనా కర్రీ అంటే కొంచెం ఇబ్బంది పడడం సహజమే, కానీ ఈ వీడియోలో నేను సింపుల్గా చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? దీనికోసం నేను 1/2 kg చేపల్ని తీసుకుంటున్నానండి. 20 గ్రాముల అల్లం, వెల్లుల్లిపాయలు, 2 టీ స్పూన్ల మిరపపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు. ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకొని దానిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి 1 గంట పాటు నానబెట్టాలి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి 3 టీ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చేప ముక్కల్ని అందులో వేసి కాసేపు వేగనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత చేప ముక్కని మరోవైపుకు తిప్పుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లోనే చేప ముక్కను వేయించాలి. ఇలా చేప ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చేపలు వేగేలోపు మనం ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను అలాగే వెల్లుల్లిపాయలను వేసి మెత్తగా దంచుకోవాలి. చూశారు కదండి, చేపలు వేగిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే పెనంలో ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోనే 2 టీ స్పూన్ల మిరపపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో వేసి ఈ మసాలా మొత్తం చేప ముక్కలకి పట్టేంత వరకు బాగా వేయించుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఉప్పు వేసి, సో చూసుకొని వేసుకోవాలి. చేప ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ మసాలా మొత్తం డ్రై అయిపోయేంత వరకు చేప ముక్కలను వేయించుకోవాలి. చూశారు కదండి, చేప ముక్కలు చాలా డ్రైగా అయిపోయాయి. ఇప్పుడు కాసింత మిరియాల పొడి చల్లుకొని దించుకోవాలి. అంతే, మన చేపల ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని కరివేపాకు లేదా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. చూశారు కదండి, ఇలా సింపుల్ ఫిష్ ఫ్రైని ఎవరైనా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు చెప్పేయండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.